కదా. అంటే నిజంగానే వాళ్ళ ఇల్లేనా అది? ఎవరిది వెనక బ్యాక్గ్రౌండ్ ధర్మ మహేష్ వాళ్ళ ఇల్లేనా అది? చాలా మంచి క్వశ్చన్. అంటే ఇక్కడ చాలా మందికి డౌట్, మూర్తి గారు మామూలు అక్కడ ఎందుకు ఉంటారు, అయి ఉండొచ్చు అనేది ఈయన చెప్పినంత మాత్రాన, ధర్మ చెప్పినంత మాత్రాన అది వాళ్ళ ఇల్లే అయిపోతుందా? ఎక్కడైనా చేసి ఉండొచ్చు కదా. అలాంటి టేబుల్ ఉండకూడదా, అలాంటి సోఫా ఉండకూడదా, అలాంటి ప్లేట్ ఉండకూడదా? వెనకాల పిల్లల సౌండ్లు వినబడుతున్నాయని కొంతమంది చెప్తున్నారు. ఆ పిల్లల సౌండ్లు ఎందుకు వినబడతాయి? మూర్తి గారికి పెళ్లి కాలేదు కదా, పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? సరే వాళ్ళ ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చారేమో అనుకోవచ్చు కదా. పోని అక్కడ దాటేసిన తర్వాత వెనకాల ఈవిడ వాయిస్ లాగా ఏదో వినబడింది. సరే వాయిస్ ఉందని అనుకున్నాం. ఈవిడ ఇవాళ ఒక స్టేటస్ మెసేజ్ పెట్టింది ధర్మ మహేష్కి. నువ్వు అది ఇది అని ఆరోపిస్తున్నావు, పెళ్లికి ముందు నేను ప్రెగ్నెంట్ అయ్యానని ఇది ఏదో చెప్తున్నావు, ఇట్లా ఇంత నీచంగా మాట్లాడతావు, అది ఇది అయినా నువ్వు చెప్తున్నావే ఆ వీడియో ఆ సోఫా నేను కొన్న సోఫాలో కూర్చున్నాడు అన్నావు కదా, మరి ఆ టేబుల్ ఎవరు కొనిచ్చారు? మా నాన్న అనింది. అంటే అది వాళ్ళ ఇల్లే. అర్థమైందా? ఇంతకు మించి ఇప్పుడు మనం చెప్పగల ఆవిడే చెప్పుకున్న తర్వాత అంతే కదా, వాళ్ళ ఇల్లే, ఆయన మూర్తి గారే, అది ఆయన ప్లేటే. సో అందుకనే ఇవాళ ఇంగిలిపల్లెల్లో తినక మూర్తి అని చెప్పి అందరూ పెడుతున్నారు.